అలా వీడియో వచ్చేసరికి అయితే ప్రదీప్ గారిది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినవి. చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో స్టోరీ ఏంది, కథ ఏందంటే మాత్రమే సింపుల్గా ఏం లేదు. కొంచెం 2040 ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అంటే ఒక 20 సంవత్సరాలు, 20 కూడా కాదు, 14 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుంది, ఫ్యూచరిస్టిక్ ఎలా ఉంటుంది అనే దాని మీద చూపించారన్నమాట. ఎగ్జాక్ట్గా అట్లనే ఉంటుంది అంటే మాత్రమే ఉండకపోవచ్చు, కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏవైతున్నాయి యాప్ అది ఎట్లుందో ఇప్పుడు నిజంగానే కొన్ని నడుస్తున్నాయి. లైక్ డేటింగ్ యాప్స్ అనేసి అవి ఈ మధ్యకాలంలో వచ్చినాయి కదా. సేమ్ అవి ఆల్రెడీ ఉన్నది, ఇప్పుడు చూపించింది కూడా ఏంటంటే ప్రదీప్ గారిది మంచి విషయం ఏంటంటే ప్రస్తుతం సమాజంలో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో దానికి తగ్గట్టు మూవీ తీసుకుంటున్నట్టు అనిపించింది. సో ఇవి యాప్స్ని చూసి లైక్ మ్యాచింగ్ కాదా, నచ్చిందా లే ప్రొఫైల్ చూసుకొని అట్లా చూస్తారు, కానీ యాక్చువల్ ఫీల్ ఏంది, వాళ్ళు నచ్చుతుందా నచ్చుతలేదా, ఎమోషన్ బాండింగ్స్ ఏందనే దాని మీద కూడా ప్రాపర్ చూపించారు అనుకోవచ్చు. లైక్ ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఫోన్ అడిక్ట్ చేయడం అనే దాని గురించి కూడా మేమంటారు ప్రాపర్గా చూపించారు అనుకోవచ్చు. కృతి శెట్టి గారిది చిన్నప్పుడే లైక్ వాళ్ళ అమ్మతో ఏమంటారు ఉండాలని కూడా, కానీ వాళ్ళ అమ్మ ఆమెకు ఫోన్ అలవాటు చేసి ఫొటోస్ తీసుకోవడం, దాన్ని అలవాటు చేయడం వల్ల కూడా పెద్దగా కూడా అదే అలవాట్లాగా మారిపోతుంది అనమాట. సో ఇది కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీజన్ అనిపించింది నాకు. పిల్లలు చెడిపోవడానికి ఈ మధ్యకాలంలో అదే పని చేస్తారన్నమాట. అండ్ ఇంకోటి దీంట్లో ఏంటంటే బడ్జెట్ ఎక్కువ పెట్టుకోరు అనిపించింది. విఎఫ్ఎక్స్ సైడ్ ప్రతిసారి ఆ రింగ్ ఇట్లా పెట్టుకున్నప్పుడు ఇక్కడ విఎఫ్ఎక్స్ వస్తుంది, లైక్ కాల్స్ వాయిస్ ఓవర్ వస్తున్నట్టు, లేకపోతే ఇది ఏమంటారు చేతులు కలిపినప్పుడు మ్యాచింగ్ రేషియో ఎంత వస్తుందని. సో నా ఒపీనియన్లో అది ఆ రేషియో చూపించేది 9% అని, 13% అని, 93% అని, 8% అని, 92% కొని రేషియో చూపిస్తారు స్టార్టింగ్లో కూడా. సో అది ఎట్లా అనిపించింది అంటే గిమిక్ లాగా అనిపించింది. సో కంపెనీ అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక కంపెనీకి కోట్ల ఎట్లా స్క్రూటనీ చేస్తారు, ఎట్లా డిఫికల్ట్ క్వశ్చన్స్ అడుగుతానే దాని మీద కూడా చూపించారు. లైక్ కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఇంటర్నేషనల్ చూసాను. సో దాని తగ్గట్టే ఇన్స్పిరేషన్ ఇక్కడ తీసుకుని అనిపించింది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే మూవీ ఒకేష్ అనిపించింది. మనకి ఎగ్జాక్ట్గా ఫ్యూచర్లోకి తీసుకుపోతుంది అంటే మాత్రం ఫ్యూచర్లోకి తీసుకోవాలి, కానీ అక్కడక్కడ మీకు ఎండింగ్లో ఫైట్స్ ఏవైతేనే కొంచెం సైఫై లాగా చూపిస్తుంది తప్పించి కొన్ని సిచ్యువేషన్స్లో మాత్రం హెవీ బడ్జెట్ అయితే పెట్టుకోరు. ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.25 అవుట్ ఆఫ్ 5 రేటింగ్స్ ఇస్తాను. ఎందుకని ఇంత తక్కువ రేటింగ్ ఇచ్చినామన్నా అంటే మాత్రమే స్టోరీ లైక్ కొన్ని సిచ్యువేషన్స్లో బాగుంది, కానీ ప్రిడిక్టబుల్ నెక్స్ట్ టార్గెట్ ఇస్తామంటారు, ఆ టార్గెట్ లోపల అవుతుంది అనేసి చెప్తారు. ఇట్లాంటి కాన్సెప్ట్ మనం ముందే చూసినాము, కానీ ఏంటంటే ఇది కొంచెం ఫ్యూచరిస్టిక్ ఉంటుంది, కొంచెం డిఫరెంట్ వేలో ఉంటుంది కాబట్టి మనకి ఇట్లా అనిపించదు, అది అట్లా కదరా ఇట్లా కదరా అన్నట్టు అనిపించదు అనమాట. అండ్ సాంగ్స్ ఒక్కటి రెండు ఇంపాక్ట్ఫుల్ అనిపిస్తుంది, అంటే కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది. అంటే లుక్ ఫీల్కి వచ్చేసరికి అయితే మాత్రమే చూపించే విధానం ఎన్కి ముంగట్గా అయింది అనిపించింది. అండ్ ఫైనల్గా చూసుకుంటే వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ వీళ్ళది సపరేట్గా ఉంటుంది, ఆర్గానిక్ లైఫ్ అది అంటారు అని ప్రాపర్గా చూపించారు అనమాట. సో అది కొంచెం ఏమంటారు ఇంపాక్ట్ అయింది అనిపిస్తుంది మైనస్ కారణము. అండ్ ఎస్ఏ సూర్య గారి కొంచెం ఏమంటారు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోలేరు అనిపించింది నాకైతే ఇట్లా. అండ్ రోబోట్స్ అది కొంచెం సిల్లీగానే అనిపించింది నిజంగా చెప్పుకోవాలంటే. గాట్లెట్ బాగుంది, ఫైట్స్ కూడా బాగుంది. రోబోట్స్ ఎండింగ్లో గాట్లెట్ తీసుకొని ఫైట్ చేస్తుంటే అది బాగుంది, కానీ ఎండింగ్లో బెటర్గా అనిపించింది, కానీ దానికోసం అనేసి ఇక్కడ బిల్డప్ అంతా తీసుకొచ్చారు. సో కొంచెం కొన్ని సిచ్యువేషన్స్ సిల్లీగా అనిపించింది, కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఒకేష్ అనిపించింది. కానీ ఒకటి ఏంటంటే మాత్రం విఎఫ్ఎక్స్ కూడా బాగా బడ్జెట్ చేసుకోరు, అదొకటి బెడ్స్ కొట్టిందా ఏం కొట్టిందా అదిలో. కానీ ఓవరాల్ చూసుకుంటే మాత్రమే మూవీ వాచబుల్ అనమాట. కరెంట్ జనరేషన్ ఎలా ఏమంటారు మోసపోతారు అనే దాని మీద కూడా ప్రాపర్గా చూపించింది. ఓవరాల్గా ఇది నా రివ్యూ, నా ఒపీనియన్ పై నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి.